హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఎక్కడికి బయలుదేరా అనుకుంటున్నారా? ఈరోజైతే నెల్లూరులో విఆర్సి గ్రౌండ్స్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిర్వహించిన లక్ష దీపోత్సవంకి నేను మా పక్కనింట్లో ఉన్న అక్క ఇద్దరం బయలుదేరాము. నాకు అసలు తెలీదు. నెల్లూరు అంటే తనకి లోకల్ కాబట్టి తనే చెప్పింది. మేము రీసెంట్గా వచ్చాము కదా, నాకు అసలు వీటి గురించి ఐడియా లేదు. ఇంకా ఆటో అతనైతే శుభమస్తు షాపింగ్ మాల్ దగ్గర దింపేశాడు. ఇక్కడ నుంచి 4 అడుగులు ముందుకెళ్తే సరిపోతుందిలే అని చెప్పి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. లైటింగ్ అది వేస్తున్నారు చాలా బాగా. ఇప్పటికే కొంతమంది వెళ్ళేసి వచ్చేస్తున్నారు. ఇక్కడ రోడ్ సైడ్ బొమ్మలు అవన్నీ అమ్ముతారు కదా, ఈ జంక్షన్లో ఇటు సైడ్ కనిపిస్తుంది. అవి విఆర్సి గ్రౌండ్స్. ఇక్కడ చేస్తారు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే. ఇంకా ఇక్కడంతా ఫుల్గా లైటింగ్ వేసింది. నేనైతే వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము ఇలాగ లక్ష దీపోత్సవంకి. వీళ్ళంతా వెళ్ళేసి వస్తున్నారు చూడండి, పిల్లలు భరతనాట్యం వేసేవాళ్ళు. ఇక్కడ చూశారు కదా, చాగంటి గారు ఇంకా ఇద్దరు స్వామీజీలు కూడా ఈరోజు ఇక్కడికైతే వస్తున్నారు. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్లో లైటింగ్ చాలా బాగుంది కదా. ఇంకా పోతే లోపలికి వెళ్ళే దగ్గర స్టార్టింగ్లోనే ప్రతి ఒక్కరికి విభూతి నామాలు అయితే పెడుతున్నారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. వీడియో చివరి వరకు చూడండి. చివరిలో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అది మొత్తం ఇంకా చాగంటి గారి ప్రవచనం మొత్తం వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా లోపలికి వెళ్ళాక ఈ మైక్స్కి నేను వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లేదు, డైరెక్ట్గా చూజ్ చేసేస్తున్నాను. అందుకని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. జన్మస్థలంగా చెప్పబడుతున్న ఈ దివ్యక్షేత్రం బ్రహ్మగిరి పర్వతాన్ని ఆనుకుని కనిపిస్తుంది సార్, మంచిగా బొట్లు పెట్టేది. పరోపక అమృతధార ప్రాజెక్ట్ ని వారు స్థాపించి దాదాపు 130 వాటర్ ప్లాంట్స్ ని నెల్లూరు జిల్లా అంతా తరతమ భేదం లేకుండా వారు జిల్లా వ్యాప్తంగా ఆ యొక్క సేవలని అందించడం జరుగుతుంది. అలాగే వైద్యం, విపిఆర్ వైద్యం ఒక హాస్పిటల్ని స్థాపించి ఉచిత వైద్యాన్ని లేని వారికి అందించడం జరుగుతుంది. అంతేకాకుండా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా ఈ యొక్క నిర్వహించడం జరిగింది. అలాగే శ్రీశైలం మల్లికార్జునకి బంగారు రథాన్ని వీరు బహుకరించిన వేదికపైకి పెంచేయవలసిందిగా కోరుచున్నాం. శ్రీ చాగంటి వారికి మన కోవూరు ఈరోజు శుభదినం, చాలా పవిత్రమైన దినం. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు మహానాడు మంచి కార్యక్రమం, కార్తీక మాస కార్యక్రమం లక్ష దీపోత్సవం విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యాలు ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఉండవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మీడియా కూడా నిశ్శబ్దంగా ఉంటే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ చూడాల్సిందిగా కోరుచున్నాం. ఉన్నటువంటి దీపంలో వచ్చే కాంతి ఏది ఉందో అది పక్షులకు మార్గాన్ని చూపిస్తుంది. నేను మనుష్య జన్మ ఎత్తాను కాబట్టి విష్ణు ప్రీతి కొరకు నేను సమస్త భూతములకు సంతోషం కల్పించడానికి ఇటువంటి ఆకాశ దీపాన్ని ఉంచుతున్నాను అని దామోదరాయనభసి తులాయాం దొలయా సహ ప్రదీపంతే ప్రయచ్ఛాం నమో అనంతాయ వేధసే అని శ్లోకం చెప్పి ఆకాశ దీపాన్ని సూర్యాస్తమయం అయిపోగానే లేదా సూర్యాస్తమయానికి కించిత్ పూర్వంగానే వెలిగించి పైకి లాగుతారు. రెండవ దీపం కార్తీక దీపం. ఇప్పుడు మీరు అందరూ వెలిగించినటువంటి దీపాలు ఉన్నాయే, ఇప్పుడు మీరు వేదిక మీద వెలిగించిన దీపం, ఈ మాసంలో వెలిగించిన చివరిలో వెలిగించిన కర్పూర జ్యోతి, ఈ రెండు సుబ్రహ్మణ్య స్వరూపాలే. ఇక వేరుగా మూర్తిని ఉంచక్కర్లేదు. దక్షతని, ఆరోగ్యాన్ని, శక్తిని, విభూతిని, బుద్ధిని
సమర్థతని అన్నింటినీ కూడా ప్రభాకర్ రెడ్డి గారి దంపతులకు పరమేశ్వరుడు తన నిర్వేదిక కృపా కటాక్ష వీక్షణముల చేత అనుగ్రహించుగాక అని నేను ప్రార్థన చేస్తూ, మీరందరూ ఇంతసేపు నేను కార్తీక మాసం గురించి, దీపం గురించి చెప్పిన మాటలు ఇంత ఆదర బుద్ధితో, ఇంత ప్రేమతో విన్నందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ స్వస్తి. सर्वस्तोमोतिरात्रोत्तममहद्भवति सर्वस्याप्ते सर्वमेव तेनाप्नोति सर्वं जयति पुरुषश्चरेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति प्राचीविद्भागे इन्द्रो देवता इन्द्रप्रसादात् राज्याभिवर्धनमस्तुते तेन प्रदेशेन्द्रिहन्तजति पपुनेचेदस्थद्युपावहरन्ति उदेचेदिग्भागे कुबेरो नान्याभिवर्धनमस्तुते तेनोदीचेन्द्रिहन्तजति सर्वदिग्भागे ब्राह्मणो देवता ब्राह्मणप्रसादात् सकलसाम्राज्याभिवर्धनमस्तुते तासामेषा परा भवति तस्यैषा परा भवति तस्योत्तरा भूयसे కార్యక్రమం ఉంది. అలాగే విశేష హారతులు ఇవ్వడం జరుగుతుంది. త్రయంబకేశ్వర స్వామి వారిని మనం దర్శించుకున్నారు. శర్మ గారు వారి యొక్క బృందంతో నిర్వర్తించడం జరుగుతుంది. భక్తులందరి సందర్భంగా లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాలు పంచుకున్న భక్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కార్తీక మాస వైశిష్ట్యాన్ని, దీపము యొక్క ప్రాముఖ్యతను, మన పండుగల పర్వదినాల యొక్క విశిష్టతను, గోమాత యొక్క ప్రాశస్త్యాన్ని, మానవీయ సంబంధాల యొక్క విశిష్టడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో చిన్నారులంతా కూడా అలరించారు. శివకేశ్వర
భస్మహారతి భస్మ హోమం చేస్తారు. శివునికి విశేష అభిషేకం వివిధ ద్రవ్యాలతో
అభిషేవి భస్మాన్ని భస్మ ద్రవ్యాన్ని శివునిపై అభిషేకం చేయడం జరుగుతుంది, చల్లటం జరుగుతుంది. శివునిపై పోయడం జరుగుతుంది. శివుడు జలాభిషేక ప్రియుడు, అలాగే భస్మాభిషేక ప్రియుడు. భస్మలేపనధారి జరుగుతుంది. భస్మాభిషేకానంతరం యజమానులతో శివునికి అలంకారం చేయడం జరుగుతుంది. స్వామివారికి సప్తహారతి పూర్తయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకొని ఇంటికి బయలుదేరాము. అస్సలు ఊహించలేదు నేను లాస్ట్ మినిట్ వరకు ఇవాళ ఇక్కడికి వస్తానని చెప్పి. చాలా సంతోషంగా ఉంది పూజలన్నీ చూసినందుకు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.